ఎస్ఐబికి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైజర్లతో పాటు హార్డ్ డిస్క్లను సీజ్ స్వాధీనం చేసుకుంది. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ లోని ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు 3 జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు. ఎస్ఐబికి గత కొంతకాలంగా టెక్నికల్ సపోర్ట్ ను ఇన్నోవేషన్ ల్యాబ్ అందిస్తోంది. ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సహకరించినటువంటి ఇన్నోవేషన్ ల్యాబ్ కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఇళ్లలో ఆ కార్యాలయంలో కూడా స్పెషల్ టీమ్స్ 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి అక్కడ కీలక ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టి అవన్నీ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లను సైతం సీజ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లను సిట్ అధికారులు స్వాధీనం పరుచుకొని అది పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి దాన్ని వెరిఫై చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇంట్లో సైతం ఈ సిట్ అధికారులు సోదాలు నిర్వహించి ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ఆ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ఆ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ కి కీలక బాధ్యత వ్యవహరించారు రవికుమార్ అంటూ కూడా సిట్ అధికారులు గుర్తించి దాని ద్వారా ఈ ఇంట్లో ఏదైనా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి డాటా ఎంతమంది ఫోన్లు ఇప్పటి వరకు ట్యాప్ చేశారనే పూర్తి వివరాలు రవికుమార్ ఇంట్లో దొరుకుతాయనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తో పంజగుట్ట జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులంతా కూడా సిట్ ఏర్పడి ఆ సిట్ అధికారులంతా కూడా ఇన్నోవేషన్ ల్యాబ్ కార్యాలయంతో పాటు రవికుమార్ ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు నిర్వహించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి రవికుమార్ తో పాటు ఇంకా ఇన్నోవేషన్ ల్యాబ్ నుంచి ఎవరెవరు సహకరించేవారు, ఎవరెవరు ఈ ఆదేశాలు జారీ చేశారు, ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించగలిగారు, వీరు ఏదైనా డబ్బులు సంపాదించారా, అధికారులకు మాత్రమే డబ్బులు చేరాయన్న ఒక కోణంలో కూడా సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టినటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు 3 జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ మానిటర్ చేసింది. ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఇన్నోవేషన్ ల్యాబ్ కి చెందినటువంటి ప్రైవేట్ ఉద్యోగులు కూడా అక్కడే ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి దాన్ని మానిటర్ చేస్తూ ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లని వీళ్ళు మానిటర్ చేశారు, ట్యాప్ చేశారు అన్నట్టుగా కూడా సిట్ ఇన్ఫర్మేషన్ తో బయటికి రావడంతో ఈ 3 జిల్లాలకు చెందినటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క ఇన్ఫర్మేషన్ కోసమే ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించడము, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు ముఖ్య నేతల యొక్క ఫోన్ ట్యాపింగ్ లో రవికుమార్ పాత్ర కూడా ఉందంటూ మాత్రం సిట్ గుర్తించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నటువంటి ప్రణీత్ రావు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటే ఈ సోదాలు నిర్వహించి వీటన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని ఆ కేసుని పరిశీలన చేపడతా ఉన్నారు. స్పందన అంటే రవితేజ, ఇప్పటికే చాలా మంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. పలువురిని జైలుకు కూడా తరలించారు. కొందరు అధికారులను సస్పెన్షన్ వేటు కూడా పడింది. మరి ఏంటి తదుపరి విచారణ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం? దీంట్లో ప్రధాన వ్యక్తి, కీలక ఆరోపణలు మోపబడుతున్నటువంటి నిందితుడు ఎస్ఐబి గతంలో చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు పైనే ఈ కేసు మొత్తం ఆధారపడి ఉంది. అతని చుట్టే ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి. అతను ఇప్పటికే విదేశాల్లో ఉన్నాను, విదేశాల్లో ఉండడంగా తను రాలేను అంటూ కూడా తిరిగి అధికారులకు లేఖలు పంపించడం, ఇక్కడ నుంచి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో కూడా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ కేసు ఒకవేళ ముందుకు సాగాలంటే ప్రభాకర్ రావు నోరు విప్తేనే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఏ బడా నేతలు చెప్పడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనేది కూడా అతను స్టేట్మెంట్ ఇస్తే ఆ బడా నేతలకు కూడా పోలీసులు నోటీసులు అందజేసి వారిని కూడా విచారణ పిలిపించేటువంటి అవకాశం ఉంది. ఈ కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా విచారణ చేపడితే ఇదంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే, తమ ఉన్నత అధికారి ఆదేశాల మేరకే మేము ఇన్ని రోజుల పాటు పనిచేశాము, అతని స్వలాభం కోసం చేశాడా, పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల కోసం చేశాడా అనే ఒక విషయం తమకు తెలియదని తను ఆదేశించినటువంటి వెంటనే మేము ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము, ప్రభాకర్ రావుని విచారిస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందంటూ కూడా కింది స్థాయి సిబ్బంది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ప్రభాకర్ రావు కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఏ రకంగా
ప్రభాకర్ రావుని అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని భారతదేశానికి తీసుకురావాలి, తీసుకొచ్చినటువంటి వెంటనే ఎలా అరెస్ట్ చేయాలనే దానిపై మాత్రం పోలీసులు ఇప్పటికే ఒక పథకం ప్రకారంగా ఈ నోటీసులు అందజేస్తూ అతన్ని అమెరికా ప్రభుత్వం ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా వెకేట్ చేసేటువంటి ఒత్తిడి మాత్రం తెలంగాణ హైదరాబాద్ పోలీసులు ఒక పక్కా తీసుకొస్తున్నారన్న సమాచారం అందుతుంది. ప్రభాకర్ రావు వస్తే మాత్రం బీఆర్ఎస్ నేతల యొక్క డొంక కదిలి బీఆర్ఎస్ నేతల యొక్క పేర్లు కూడా బయటకు వస్తే వారికి కూడా విచారణ భాగంగా నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.